జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టినటువంటి చారిత్రాత్మక యువగళం పాదయాత్రకు నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజులు 4000 కిలోమీటర్లు యువత సమస్యలపై అయితే పోరాటమే లక్ష్యంగా సాగినటువంటి యువగళం పాదయాత్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అయితే సంబరాలు జరుపుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర స్థాపించిన 2000 కిలోమీటర్ల మైల్ స్టోన్ వరకు స్ఫూర్తి యాత్ర చేపట్టామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డితో అయితే మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. పూర్తి చేసిన సందర్భంగా ఈ రోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూర్తి యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం అంతా ఉన్నారు. కావ్య కృష్ణారెడ్డి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. దేశ చరిత్రలో భారతదేశానికి స్వతంత్ర రావడానికి అహింసా మార్గంలో గాంధీ మహాత్ముడు తీసుకున్న దీక్ష ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెడితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పాలన అంతమొందించేదానికి దీక్ష పట్టినటువంటి యాత్ర యువగళం యాత్ర. రాష్ట్రం అంతా నిర్వీర్యమైపోతున్న తరుణంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తన బుధస్కంధాల మీద మోసి ఎంతో మంది స్ఫూర్తినిచ్చి ఈ రోజు యువగళం పేరుతో ప్రజల ముంగిటికి వచ్చి 3198 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 97 నియోజకవర్గాలు సంచరించి వృద్ధ ముసలి దగ్గర నుంచి 18 ఏళ్ల వయసు వరకు అందరినీ కూడా చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యాన్ని రావడానికి కారకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. వారి స్ఫూర్తి, వారి ధైర్యం, వారి ధిరోదాత్తత, వారి సంకల్ప బలమే ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామరక్ష అయింది. వారు యువగళం పాదయాత్రను ప్రారంభించి ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో కావలి నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టం 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయినది కూడా కావలి నియోజకవర్గంలోనే. ఇక్కడే దాని జ్ఞాపకార్థం స్తూపాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రజలందరికీ చైతన్యానికి ప్రతీకగా కావలి నియోజకవర్గం ఉండాలని వారు కోరారు. యువగళం పాదయాత్ర దేనికి స్ఫూర్తి? యువగళం పాదయాత్ర రాక్షస పరిపాలన అంతమొందించడానికి స్ఫూర్తి, యువతలకు స్ఫూర్తి, రాజకీయ వ్యవసాయదారులకు స్ఫూర్తి, విద్యావంతులకు స్ఫూర్తి, ఉద్యోగ రూపకల్పనకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తినే ఈ రోజు మేము భుజాల మీద వేసుకుని ఆయన యొక్క బాటలో మేము అందరం నడుస్తున్నామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఈ రోజున పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర మాల వేసుకుని లోకేష్ బాబు గారు 2000 కిలోమీటర్ల స్తూపం వరకు కూడా ఈ రోజు పాదయాత్రని ప్రారంభించాం. ఈ రోజు కావలి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి యువ నాయకుడి యొక్క ఆలోచనలకి బాసటగా నిలిచి ఈ రోజు ఈ పాదయాత్రలో అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా ఆ యువ నాయకుడి యొక్క ఆలోచనలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లోకేష్ గారికి ఉంది. ఈ రాష్ట్రంలో కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా ఆయనే రావాలి, ఆయన ఆధ్వర్యంలోని ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా కొనియాడుతున్న తరుణంలో ఈ స్ఫూర్తి యాత్రను మేము ప్రారంభించడం జరిగింది. నారా లోకేష్ చెప్పిన యువగళం పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజుల్లో భారీ జన ప్రవాహం మధ్య కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈరోజు భారీ జనాలతో ఈరోజు ఊరేగింపు జరిపారు. అదేవిధంగా మనకు స్ఫూర్తి నారా లోకేష్ అని చెప్తున్నారు. కెమెరామెన్ అల్తాఫ్తో మళ్ళీ బిఆర్ నెల్లూరు.